నుంచి మొదలు పెట్టారు రాళ్ళు విధ్వంసము. ఈ రోజు కాదు, అసలు ఏ ఎలక్షన్లు చూసినా అంతే. వీళ్ళకి బెదిరింపు చేస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టిస్తూ బెదిరించి వారితోటి చేయాలి అని చెప్పని ఇప్పటి వరకు పని చేయించుకోవాలని ఉన్నది మొన్నటితో సహా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి, ప్రజాస్వామ్యంలో హింసకి తావు లేనే లేదు. ఇప్పుడు వెంటనే ఈసీ డీజీపీ గారిని అలాగే సిఎస్ గారిని పిలిపించింది. వి హోప్ దట్, ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ పరిస్థితి గమనిస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇంకా కొంచెం ప్రోయాక్టివ్గా ఉండి ఆల్రెడీ ప్రాబ్లమాటిక్ అని అనుకుని ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ఎంత తెగబడిందన్నది వాళ్ళకి ఐడియా ఉండి కూడా ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు ఇంకొంచెము ఎందుకు మరింత భద్రతని పెంచలేదు, లేదా దాడులు జరగకుండా ఇప్పుడు ఈ 2 days నుంచి ఎందుకు ఆపలేకపోయారు అని చూసుకోలేకపోతున్నారు అనేది పెద్ద సమస్య వస్తుంది. ఏదేమైనా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మళ్ళీ పూర్తిగా నెలకొల్పాలి. దానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈసీ సరైనటువంటి ఒక భరోసా ఇవ్వాలి. ఎవరిని ఉపేక్షించలేదు అని మాటల్లో చెప్పడం కాదు. ముఖేష్ కుమార్ గారు చెప్పారన్న, ఎవరిని ఉపేక్షించేది లేదని. మాటల్లో కాకుండా నిజంగానే చేతల్లో కనుక గట్టిగా చేసి చూపిస్తే, డీజీపీ గారు కూడా వెనక్కి వచ్చిన తర్వాత సిఎస్ గారి రిపోర్ట్ల ప్రకారము తన మన అనే భేదం లేకుండా సరైనటువంటి చర్యలు తీసుకుంటే గనక ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్య భరోసాని ఇచ్చినట్టు అవుతుంది. ఎంత దుర్మార్గం అండి నిజంగా. మహిళలు ఇందాకనే ఫోటో కూడా వేస్తున్నారు మీరు. అసలు ఇంతకంటే ఇదేంటి, ఏమిటిది? ఓటు అనేది ప్రజాస్వామ్యం, వారికి నచ్చినటువంటి వారికి ఓటు వేయాలని అనుకోవడానికి పెట్టిందే ఓటు హక్కు. అలాగే ఎలక్షన్ జరిపే దానికోసము. కానీ ఇలా రాయలసీమలో కానీ ఇటువైపు ఇక్కడ మనకి పల్నాడు జిల్లాల్లో కానీ ఇంత విధ్వంసకరంగా ఉంటే వాళ్ళ మానసిక పరిస్థితి అర్థమవుతుంది. ఇది అయినా ఇంకా June 4 తోటి వీళ్ళ హింసకి కంట్రోల్ చేయాలి మేడం. ఎందుకంటే నాయకుడు, ద్వితీయ స్థాయి నాయకుడు కావచ్చు, కేడర్ కావచ్చు, లేదా వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు రోడ్ల మీదకి వస్తే ఎవరొచ్చి గుద్దుతారో లేకపోతే వెనక నుంచి కొడతారో అనేటువంటి భయంతో తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూడా ఖచ్చితంగా చాలా ఉక్కుపాదంతో అణిచివేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. శివశంకర్ గారు, ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ఆయన వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆయన చూస్తున్నారు. దీనిపైన పెద్దలు కూడా చాలా గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి కంట్రోల్ చేయాలి, ఇటువంటివి జరగనీయకుండా ఉండడం కోసం అని చెప్పని కూడా మేము ఒత్తిడి తీసుకొస్తున్నాము. ఎస్ మేడం, చూద్దాం. ఎందుకంటే రేపు ఢిల్లీకి కూడా వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి వివరణ ఇస్తారు, దాని కూడా సంతృప్తి పడతారా లేకపోతే ఏమైనా చర్యలు